హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఎప్పుడు నర్సరీలో ప్లాంట్సే కదా చూపిస్తున్నాను. ఈ వీడియోలో మీకు అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్కి యూజ్ చేసిన ప్లాంట్స్ చూపిస్తాను. సో దట్ మీకు కూడా అవేర్నెస్ వస్తుంది ఏ ప్లాంట్ ఎక్కడ యూజ్ చేయాలన్నది. నర్సరీలో ఉన్న ప్లాంట్స్ ఎప్పుడు బ్లాక్ కలర్ బ్యాగ్లో ఉంటాయి. అది అవుట్ సైడ్ వెళ్ళేసరికి పాట్ల్లోనూ కొన్ని ప్లేసెస్లో ప్లాంటేషన్ చేస్తారు కదా, అప్పుడు ఆ ప్లాంట్ యొక్క లుక్ చేంజ్ అవుతుంది. అందువల్ల నేను అవుట్ సైడ్ విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్లాంట్స్ కూడా వీడియో తీసి చూపిస్తాను. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏ ప్లాంట్ ఎక్కడ ప్లాంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది. దానివల్ల ఆ ప్లాంట్కి ఆ ఏరియా కూడా మంచి స్టన్నింగ్ లుక్ క్రియేట్ అవుతుంది. ఈ బౌండరీ వాల్ దగ్గర 2 ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేశారు. ఫస్ట్ లెవెల్లో అలమండా ప్లాంట్, సెకండ్ లెవెల్లో కన్నా లిల్లీ ఫ్లవర్ ప్లాంట్స్ ని. అలమండా ఫ్లవరింగ్ వెరైటీ షైనింగ్ లీవ్స్ వల్ల ఇక్కడ స్hrub గా యూజ్ చేశారు. బార్డర్ ప్లాంట్ గా, క్లాంబర్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ లో ఫ్లవర్ ఉంటుంది. స్క్రీన్ పై కూడా ఇస్తాను మీకు ఫ్లవర్. సెకండ్ ప్లాంట్ కన్నా లిల్లీ, ఇందులో గ్రీన్ ఉంటుంది, వెరిగేటెడ్ ఉంటుంది. ఇక్కడ 2 యూజ్ చేశారు. ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నవి వెరిగేటెడ్ కన్నా లిల్లీస్. ఇక్కడ చూడండి, స్పేస్ అంతా లాన్ ని అరేంజ్ చేసి మిడిల్ లో ఫోకల్ పాయింట్ గా ఫైకస్ మల్టీ హెడ్స్ ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేశారు. ఫేర్ టైప్ ఉన్న బోర్డర్స్ లో పాండనస్ కోల్డ్ ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేశారు. ఇక్కడ కావాలితే మనం బార్డర్ ప్లాంట్స్ గా ఈ జోరా ఫ్లవర్ ప్లాంట్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మిడిల్ లో ఉన్న ఫోకల్ పాయింట్ ని ఒక పామ్ ట్రీ, ఫాక్స్టైల్ పామ్ ట్రీ పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కాబట్టి మనం ఒక ఫ్లవరింగ్ ఆర్నమెంటల్ ట్రీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. బాటిల్ బ్రష్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఉంటుంది. అది ఫ్లవర్స్ తో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ సర్వీసెస్, ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కరీం నర్సరీస్ నుండే పంపిస్తాము. మీకు కోకోపీట్, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్ గా. ఇవి జోరా ప్లాంట్, దీనిపైన మాల్పీజియా బాల్ షేప్ ఇది. తర్వాత టెక్సస్ సేల్స్ ప్లాంట్స్, ఇది నికోడి అని కూడా పిలుస్తారు. దానిపైన మాల్పీజియా ప్లాంట్ శివలింగం షేప్, అది అన్నవరం టెంపుల్ ఇలాగే అరేంజ్ చేశారు. ఇది టెక్సస్ సేజ్ ఫ్లవరింగ్ వెరైటీ. అది పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి. పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ చూసారా, ఇలా పోస్తాయి. ఈ నికోడియా ప్లాంట్ ఆర్నమెంటల్ ప్లాంట్, ఫ్లవరింగ్ వెరైటీ. జెస్కా కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో ఇజోరా ప్లాంట్ కూడా యూజ్ చేశారు. అది బార్డర్ ప్లాంట్ గా కూడా యూజ్ చేస్తారు. బాలు శివలింగం షేప్ లో ఉన్నాయి కదా, అవి మాల్పీజియా ప్లాంట్స్. వాటితో మనం డిఫరెంట్ షేప్స్ ని తయారు చేయవచ్చు. ఈ మాల్పీజియాతో డిఫరెంట్ షేప్స్ ని తయారు చేస్తారు నర్సరీలో. అవి నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫాక్స్ టైల్ ఫార్మ్స్. లీవ్స్ చూడండి ఎలాగున్నాయి. ఇవి నక్క తోక ఉంటుంది కదా, అలాగ ఉంటుంది. కుచ్చులుగానే లీవ్స్ వేలాడుతూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ప్లాంట్ కూడా పామ్ లో ఇది ఒక హై డిమాండ్ ఉన్న ప్లాంట్. ఇది వీటికి సీడ్స్ చూసారు కదా ఎలాగుంటాయి. సీడ్స్, ఈ సీడ్స్ తోటి నర్సరీ వాళ్ళు ఈ ప్లాంట్స్ ని తయారు చేస్తారు. ఈ పామ్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అవి నేను సెపరేట్ గా ఒక వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చూడాలనుకునే వాళ్ళు చూడండి. నేను డిస్క్రిప్షన్ లో లేదా ఐకార్డులు ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది డెసిమోడియం ప్లాంట్. స్మాల్ సైజ్ అయితే ఇలా ప్లాట్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో హైట్ ఉండే ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి వాల్ బౌండరీ సరౌండింగ్ లో ప్లాంటేషన్ చేస్తారు కలర్ గ్రేడ్ ఎఫెక్ట్ కోసం. లీవ్స్ చూసారు కదా, ఇలా గోల్డ్ ఎల్లిష్ కలర్స్ లో ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా ప్లాంట్. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.